Hey guys, good morning. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. We are on our way to airport అన్నమాట. అట్లాంటా దాటేసాము. ఇంకా ఎయిర్పోర్ట్ కి జస్ట్ 10 minutes ఉందన్నమాట. సో అందరూ ఫోన్స్ లో బిజీ ఉన్నారు. I am having nice chat with Uber. Uber guy. So రీనా ఇప్పుడు రియలైజ్ అయిందండి. యాక్చువల్లీ తన బర్త్డే ఉందన్నమాట. వేగస్ కి ఎక్సైటెడ్ ఉందా, బర్త్డేకి ఎక్సైటెడ్ ఉందా తెలవట్లేదు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా ఇట్ సీమ్స్, బట్ నౌ హీ ఈజ్ యుఎస్ సిటిజన్. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక అగైన్ వీ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఫన్. సో వీఆర్ ఎయిర్పోర్ట్ గైస్. అసలు ఎప్పుడు బిజీ ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే, అదేందో మాకు అర్థం కాదు. కానీ పొద్దున్నే లేచి మేకప్ ఒకటి, ఎందుకంటే ఫొటోస్ తీస్తున్నామో తెలియదు కదా, అందుకనేసి అనమాట. అందరూ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చిన్న బ్యాగ్స్ తెచ్చుకున్నాం. బట్ సీ దిస్ ఒక సూట్ కేసు, పల్లవి ఈజ్ ఆల్సో బిగ్ సూట్ కేసు. 3 days ట్రిప్ కండి వీళ్ళ సూట్ కేసులు. మేమందరం బ్యాక్ ప్యాక్స్ అనమాట. రీనా ఈజ్ సో ఎక్సైటెడ్, స్టెప్పులు వేస్తుంది అసలు నిజంగా. గర్ల్స్ ట్రిప్ వేగస్. నాది హంసాది చెక్ అయిపోయిందండి, సెక్యూరిటీ చెక్. మాకిద్దరికి TSA ప్రీ చెక్ ఉందన్నమాట, అందుకని కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం. రెస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్టిల్ కమింగ్ అనమాట. అంత లోపల మరి టెర్మినల్ ఈకి వెళ్ళాలి. టెర్మినల్ ఈ అంటే ఇట్లా ట్రైన్ అనమాట. ఇక్కడ వెయిట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం మేము ప్రస్తుతానికి. అండ్ వీ విల్ వెయిట్ హియర్. మా ఫ్లైట్ 7 o'clock అనమాట అండి. అందరం పిచ్చి ఆకలి మీద ఉన్నాం. 6:05 అయింది ఇప్పుడు. సరే ఏది దొరికితే అది తీసుకుని వద్దామని చెప్పి క్యారిబు కాఫీకి వచ్చామన్నమాట. గర్ల్స్ అందరు ఇక్కడ తీసుకుంటున్నారు. రీనాకేమో ఏదో కావాలంట, వీడు అమ్మట్లే అంటుంటే నాకు అది కావాలంటుంది కూర్చొని. స్టార్బక్స్ కావాలి, స్టార్బక్స్ కాఫీ లేదంటే పాండా ఎక్స్ప్రెస్ కావాలంట. తర్వాత నేను ఎక్కడా వినలేదండి, టెర్మినల్కి కూడా రివ్యూ రాస్తా అన్నది. సో సాహిత్య అయితే డైటింగ్ పైన ఉంది. ఈ హెల్దీ పాప అయితే చూడండి, ఇది చూడండి, వీళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా యోగర్ట్ తీసుకొని, ప్రోటీన్ ఉంది యోగర్ట్ లో. ఇదొక హెల్దీ పాప. నీ దగ్గర చాక్లెట్ కోసం అంటూ పల్లవి చెప్పావా? చెప్పే పోయి అమ్మ బాబోయ్ పాపం చెప్పిందా? ఓకే గుడ్. మా కాఫీస్ తీసుకొని ఇంకా గేట్కి వెళ్ళిపోవడమే. ఆ చివరిని ఉంటుంది అనమాట గేట్. అదే ఒక నెట్ఫ్లిక్స్ షో డౌన్లోడ్ చేశాను. బిగ్ బాస్ వీడియో ఎస్టర్డేది డౌన్లోడ్ చేశాను. ఇంకా నాకు 3 videos ఉన్నాయి ఎడిట్ చేయడానికి యూట్యూబ్వి. అవి చేసుకుంటాను అనమాట ఫ్లైట్లో. ఇట్స్ స్లీపా అందరు స్లీపా? ఓ సో నాకు 4 hours టైం పాస్ అయిపోద్ది అనమాట ఈజీగా. సో ఐఎమ్ ఆల్ గుడ్. ఇది నా డ్రింక్ అనమాట, టర్టిల్ మోకా కూలర్. ఇది వచ్చి చాక్లెట్ క్రోసాంట్, ఇది వచ్చి బేగెల్ అనమాట. మంచిగా తినుకుంటూ నేను టైం పాస్ చేయొచ్చు ఇప్పుడు ఫ్లైట్లో. మేము ఇంకా రీల్స్ దిగుతున్నాం అనమాట. అక్కడ చెక్ఇన్ టైం అవుతుంది, వెళ్ళి చెక్ఇన్ చేసేసి వెళ్ళాలన్నమాట అండి ఇంకా ఫ్లైట్. ఇక్కడ కూడా కవర్ చేస్తుంది. స్వీట్ బిగ్ బాస్
సో గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట. వేగస్కి రాగానే ఇవే కనిపిస్తున్నాయి మాకు మిషన్స్. సో ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసరికి ఇంతసేపు అయిందండి. ఇప్పుడు 7 మ్యాజిక్ మౌంటైన్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళి హోటల్కి చెక్ ఇన్ చేసేసి అప్పుడు ఈవినింగ్ స్ట్రీట్కి వెళ్దాము అన్న ప్లాన్ అనమాట. సో ఇక్కడే 2-3 అవర్స్ గడిపేసాం ఎయిర్పోర్ట్లో. కామెడీ. సో గాయస్ మా డెస్టినేషన్ ఎక్కడికంటే కలర్ మౌంటైన్స్ వేగస్ అన్నమాట. సో ఇలా ఉంటుందండి ప్లేస్. వేగస్ అంతా డెజర్టెడ్ ఏరియా లాగా. అక్కడ చివరిన కనిపిస్తుంది చూసారా కలర్స్, అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము. అది చిన్న ప్లేస్ బట్ ఇట్స్ అ నైస్ ప్లేస్, లైక్ పిక్చర్స్ బాగా వస్తాయి అనమాట. దట్స్ అవర్ ప్లాన్ నౌ. సో గైస్ ఫైనల్లీ వీ రీచ్డ్ మ్యాజిక్ మౌంటైన్స్ అనమాట. లక్కీగా నాకు మిడ్ ఆఫ్ ద డ్రైవ్లో గుర్తొచ్చింది. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఊబర్ దొరకదా అని అడిగాను. ఇది ఎందుకంటే ఈ రోడ్ ఒక మిడిల్ ఆఫ్ ద డెజర్ట్లో ఉంటుంది అనమాట. లక్కీగా మాకు వచ్చిన ఊబర్ ఆయనే ఉంటానన్నాడు. సో వీ పేడ్ ఎక్స్ట్రా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆయన వచ్చి కొన్ని ఫొటోస్కి కూడా హెల్ప్ చేస్తా అన్నాడు అనమాట. సో వీఆర్ సో హ్యాపీ అండ్ లెట్ మీ షో యూ గాయ్స్. Okay, see the location and beauty people. ఎంత బాగుంటుందో. ఎవరు అడుగుతున్నారండి రోడ్ల మధ్యలో ఇట్లా స్టోన్లు పెట్టి కలర్ వేసేస్తే ఇది అట్రాక్షన్ అనేసి. అలా అనుకుంటే ఇంకా యూకేలో ఉండే స్టోన్ హెంజ్ కూడా సేమ్ కాన్సెప్టే కదా గైస్. బట్ దట్స్ సో ప్రిటీ. ఇట్ ఈస్ సో 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 నైస్. ఎవరన్నా ఇంత ఎండలో జాకెట్ వేసుకుంటారా అండి? సాహిత్య తప్ప. తీసేయరా ఇంత ఎండలో జాకెట్ వేసుకుంటే ఎలా చిట్టి? హలో గైస్, ఈ ఇద్దరిని చూడండి, ఈ ఇద్దరు పాపల్ని చూడండి. ఎక్కడో అడవిలో డెజర్ట్లో నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. తప్పిపోయిన వాళ్ళు లాస్ట్ అండ్ ఫౌండ్. అట్లానే ఉంది తెలుసా. ఇంకా ఇద్దరు ఎక్కడున్నారో అర్థమైతలేదు గాయ్స్. కార్ లో ఉన్నారు గాయ్స్ ఫ్రెండ్స్. ఇంకో ఇద్దరేమో కార్ లో ఉన్నారు, ఇంకో ఇద్దరేమో లాస్ట్ అండ్ ఫౌండ్ లో ఉన్నారు. జస్ట్ ఇక్కడ ఉన్నదంటే ఆన్ ద స్పాట్ లో రీనా అండ్ పల్లవియే ఫ్రెండ్స్. బై సో గాయస్ ఈ చెట్టు ఎంత బాగా నచ్చిందంటే మాకు అదేదో లోన్ ప్లానెట్లో ఒక చెట్టు ఉన్నట్లు ఉన్నిందనమాట. అందుకనేసి ఈ మౌంటైన్స్ ఇవన్నీ నచ్చి ఇక్కడికి వచ్చి ఒక ఫొటోస్ తీసుకుంటున్నాం. గాయస్ మేము ప్యారిస్ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చెక్ ఇన్ చేయాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మాకు ఇప్పుడు 12 అయింది. చెక్ ఇన్ టైం వచ్చి 4 o'clockకి. లక్కీలీ రూమ్స్ అవైలబుల్ ఉంటే ఇస్తాడు, లేకపోతే వెయిట్ చేయమంటాడు అనమాట. లెట్స్ ట్రై అవర్ లక్. ఇక్కడ వేగస్లో ఎటువంటి హోటల్ చూసినా కూడా పీపుల్ ఇట్ ఈజ్ లైక్ ద బ్లిస్ అన్నమాట. లైక్ ఎలా ఉంటుందంటే వావ్ ల్యాండ్ లాగా ఉంటుంది. సో ఐ డోంట్ నో ఇఫ్ దే లెట్ మీ చెక్ ఇన్ హియర్. ఒప్పుకుంటే బాగుందండి మాకు ఎర్లీ చెక్ ఇన్కి. ఇట్ విల్ సేవ్ అస్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి కొంచెం. సో మచ్ వర్క్ టు డూ. రెడీ అయ్యి ఇంకా వెళ్ళి లంచ్ చేయాలన్నమాట. లంచ్ అసలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా లేదు, లంచ్ సరిగ్గా లేదనమాట. సో ఐ విల్ అప్డేట్ యూ ఇచ్చాడా ఇవ్వలేదా రూమ్ అని. సో లక్కీగా చెక్ ఇన్ అయితే అలో చేశారండి. అండ్ 2 రూమ్స్ చెక్ ఇన్ చేసేసాము. 2 రూమ్స్ దొరికినాయి, అవైలబిలిటీ ఉందని. ప్యారిస్ రూమ్ ఇలా ఉంది. స్మెల్ అయితే అదిరిపోయింది.
2 రూమ్స్ పక్క పక్కనే వచ్చినాయి, 813, 815. సో వీఆర్ హోపింగ్ ఎ గుడ్ వ్యూ. 813, 815. So this is 815. So let's see how it is. Touch. ఇచ్చేసింది. ఇక్కడ ఇదే ఇక్కడ ఉన్న పర్లే, ఏడున్న పర్లే. సో 2 రూమ్స్ ఇలా 2 క్వీన్ బెడ్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ పూల్ వ్యూ అండ్ ప్యారిస్ ఐఫిల్ టవర్ వ్యూ అనమాట. మాకు లుక్స్ అమేజింగ్ గైస్, ఎంతో బాగుంది చూసారా. దిస్ ఈజ్ సో వర్త్ ఇట్. వావ్. ఇప్పుడు మేము బ్యాగ్స్ పెట్టేసి ఫుడ్కి వెళ్తున్నాం అనమాట. అందరికీ చాలా ఆకలి ఉందంట. లైక్ ప్యారిస్ యూరోప్ అంటేనే ఆర్కిటెక్చర్ కదా, అట్లాగా బిల్డ్ చేసాడనమాట ఈ టీవీ యూనిట్ అయినా లోపలంతా. అండ్ రెస్ట్ రూమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే గైస్. వాకింగ్ షవర్, మంచి పని చేశాడు. ఈ మిర్రర్ కలర్ బ్లాక్ అయిన ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నైస్. ఇట్స్ అ హ్యూజ్ వాకింగ్ షవర్. Wow, that's good. This is unbelievable view and totally worth it. Oh my good God. అరే బుజ్జు, నీకు దండం పెడతారా బుజ్జు? ప్యారిస్ తీసుకుపోరా బుజ్జు, ప్లీజ్ రా బుజ్జు. She dropped the luggage and she was like, open the door, I want to see her. Guys, that girl is a birthday girl. So name called Reena. And ఈవినింగ్ నుండి గోల్ చేస్తుందండి. ఎన్ని ఫోటోలు తీసినా నీ ఫోటో బాగుంది, నీ ఫోటో బాగుంది అంటది. మా రూమ్ బాగుంది, ఈ రూమ్ బాలే అంటది. కిందకి దింపడం కాదే, కిందకి దొయ్యాలి. సాహిత్య నువ్వు చెప్పే పాప, నమ్మలో వద్దా? అదే కదా. హానెస్టీ అండి, పల్లవి చెప్పింది నిజమే. మాది 813, మాది 815, వాళ్ళది 813. రూమ్ అతుక్కొని ఉంటాయి. మా రూమ్ తేడా, గోడ ఒకటే తేడా. అదే కదా, దానికి మీకు పెద్దగా కనిపిస్తుంది ఐఫిల్ టవర్, మాకు చిన్నగా కనిపిస్తుంది అంటుంది. ఓ వెనీషియన్ ఆడే ఉంది. ఆమె ఫోటోస్ ఎన్ని కెమెరాస్ లో ఉన్నాయి తెలుసా? ఆమె కెమెరాస్ లో ఫోటోస్ ఉన్నాయి. హంసా కెమెరాస్ లో కట్ చేస్తోందండి. నా ఫోన్ లో రీనా ఫోటోస్ ఉన్నాయి. ఐ థింక్ సాహిత్య ఫోన్ లో రీనా ఫోటోస్ ఉన్నాయి. అన్నిట్లలో చూసింది, ఏది నచ్చలేదట. సాహిత్యాది ఒకటే ఒక్క ఫోటోని పట్టుకొని 20 minutes రైడ్ కార్లో నేను నిజం చెప్తున్నా, నెక్స్ట్ ఎక్కడ ఏ ప్లేస్ కి వెళ్ళినా కానీ అలానే నాకు ఫోటో తీయకపోతే టుమారో కొంచెము రేపు వీడియో చూస్తే మరీనాకి విషెస్ చెప్పండి. యా, అది కూడా నిజమే అండి. యా, హ్యాపీ బర్త్డే రీనా అని పెట్టేయండి చాలు. మేము ఎస్కేప్ అవుతాం, లేకపోతే మేము చచ్చామే అసలు. నిజంగా నా బర్త్డేని ఎలివేట్ చేయలే అని గోల్ చేస్తుంది మళ్ళీ.
నేను ఆడితే ఇది ఆడతానండి ఏమన్నా $20కి అంతే నా లిమిట్, ఎక్కువ అన్నమాట. మిగతా అంతా డబ్బులు బొక్క, ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయొచ్చు ఏదన్నా. సో ప్యారిస్ హోటల్ ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఇంకా చాలా కెసినోస్కి వెళ్తాము, ఒక్కొక్క కెసినోలో ఒక్కొక్క ఆప్షన్ అనుకుంటున్నాం అనమాట. సో బట్ ఇది మాత్రం భలే చేశాడండి, స్కై ఒరిజినల్, అది ఒరిజినల్ ఫీలింగ్ వచ్చేలాగా. ఇప్పుడు మేము వెళ్ళేది అలెక్సాస్ అనే రెస్టారెంట్ అనమాట, ప్యారిస్ హోటల్లోనే ఉంది. మళ్ళీ ఊబర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్లేస్కి ఎందుకు వెళ్ళడము అని చెప్పి ఇక్కడికే వచ్చేసామన్నమాట. తినేసి వెళ్ళి రూమ్కి ఫ్రెష్ అప్ అయిపోయి వెనీషియన్ వెనీషియన్ కెసినోకి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ బోట్ రైడ్ ఉంటుంది అనమాట, యూరోప్లో ఉన్నట్లే. సో అది ఎంజాయ్ చేద్దాము అని మా ప్లాన్. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి క్లబ్కి వెళ్ళాలి. మధు ఏమో ఆమ్నియా అనే రెస్టారెంట్ ఉంటుంది, క్లబ్ ఉంటుందంట సీజర్స్ ప్యాలెస్లో. అసలు మిస్ చేయకంటున్నాడు, చాలా బాగుంటుందంట. సో ఎంట్రన్స్ ఎలాగో చూస్తున్నాను నేను. అలెక్సస్లో అవైలబిలిటీ లేదండి, 45 minutes వెయిట్ అంట. అందుకని చెరీ రూఫ్ టాప్ అనే రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ బాగానే అవైలబిలిటీ ఉందంట. సో ఏదో ఒకటి ఆకలి అవుతోంది, ఫస్ట్ తినాలి కదా అని చెప్పి ఇటు వచ్చేసామన్నమాట. లెట్స్ సీ ఎలా ఉంటుందో ఇది. రూఫ్ టాప్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఫన్. How will be the views, guys? Like, is it with the views? Yeah, you can see the fountain. Okay. This way on the strip. Okay. So guys, ఇట్లా ఉందన్నమాట ఎంట్రన్స్ వ్యూ. కొంచెం ఫ్రేమ్ లో పెట్టావా, మళ్ళీ నా ఫ్రేమ్ బారాలేదంటే. ఓ పల్లవి ఈజ్ గుడ్ గైస్, గుడ్ క్యాచ్ చేసింది. Guys, my favorite elephant. Thank you so much. Oh my god, cute elephant. Oh my good god, guys, మేము టవర్కే వచ్చామన్నమాట. అమేజింగ్ జింగ్. హాయ్, చెక్ ఇన్ ఫర్ స్వాతి. వావ్, ఎలాగో ప్యారిస్లో మనకు దొరకదు, ఎందుకంటే అది వే బియాండ్ బుక్ చేసేసుకున్నారండి. ఒక 2-3 years వెయిట్ లిస్ట్ ఉంది. అక్కడ అబ్జర్వేటరీలో తినాలి అంటే ఇది కైండ్ ఆఫ్ మినీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా బట్ ఇట్ లుక్ సో గుడ్ గైస్. వావ్. సో లైవ్ డీజే కూడా ఉందన్నమాట ఇక్కడ. షీ ఈజ్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ. ఆమె చెప్పక ముందనే కూర్చునేసారు కూడా మీరు. వావ్, అది వచ్చి బెలాజో అన్నమాట. అక్కడ రోజు ఈవినింగ్ వాటర్ షో జరుగుతుందండి, ఫౌంటైన్ షో అన్నమాట. చాలా బాగుంటుంది, ఎవ్రీ 15 minutes ఒకసారి. అక్కడ నాకు లూయి వుయిటన్ స్టోర్ కనిపిస్తుంది అన్నమాట. మన నుంచి మేము క్రోసాంట్లు తినిందే గాయస్, ఖాళీ కూడా అయిపోయింది. నాట్ యెట్. These are the same flavors? Sort of, yes. లాస్ట్ టైం లాస్ట్ వచ్చిందండి. నాకు ఇది రేసిన్స్ ఇది కావాలి. సో అయిపోయిందండి, గొడవ చేసి వదిలేశారు. కప్ కేక్ ఎవరికి వద్దంట. There. Mine. Oh, you also ordered bulala. Oh. You have to have your ID. It's because if you, it could be a fake ID. రియల్ గా తెచ్చావు కదా ఐడి. మీరందరు చిన్నపిల్లల్లా కాదు, నేనే ఒకదాన్ని చిన్నపిల్లల్లా
లాగా కనిపిస్తుంది. ఆగండి 1 2 3 స్టార్ట్. టింగ్ టింగ్ మేము ఇప్పుడు బూమరాంగ్ చేస్తున్నాం గాయస్. సో రీనాకి ఐడి లేదండి, డ్రింక్ ఈయన అన్నదన్నమాట. ఏడుస్తోంది గాయస్. రాదురా అది రాదు. చూసారా చూసారా, రాదు. రీనా డ్రింక్ వచ్చేంత వరకు ఆగట్లేదు అనమాట, మేము తాగేస్తున్నాం. సో గాయస్ మేము చెర్రీకి వచ్చాము కదా రూఫ్ టాప్ రెస్టారెంట్ కి. సో ఇది వచ్చి బ్లూబెర్రీ బ్రెడ్ అన్నమాట విత్ డిఫరెంట్ చీజ్, అండ్ ఇది వచ్చి అవకాడో టోస్ట్ విత్ నో ఎగ్ అండ్ హర్బ్స్, అండ్ అది వచ్చి ప్యాన్ కేక్స్. Wow. This is the French toast. Oh, this is a French toast and that's the pancake. Yeah. And that's a salad for Hamza. అంతే గాయస్, Day 1 Part 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.